డాక్టర్ గారు ఇంది ఓ నెగిటివ్. ఓకే, ఓ నెగిటివా? అది రేర్ బ్లడ్ గ్రూప్. మన హాస్పిటల్లో స్టాక్ ఉందని చెక్ చేయండి. డోనర్స్ లిస్ట్ చెక్ చేసి ఇమీడియట్ గా రమ్మని రిక్వెస్ట్ చేయండి. టైం వేస్ట్ కాకుండా మన హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళలో ఎవరిదైనా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందేమో కనుక్కోండి. వాళ్ళని బ్లడ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయండి. క్విక్. ఓకే డాక్టర్. శ్రీకర్, తారా, నువ్వేంటి మళ్ళీ వచ్చావు? బిల్ రిసిప్ట్ ఇవ్వడం మర్చిపోయాను, అది ఇద్దామని. దానికి నువ్వు రావడం ఎందుకు? ఫోటో తీసి పంపిస్తే సరిపోయేది కదా. కదా, నాకది తట్టనే లేదు. ఎనీవేస్ వచ్చాను కదా, ఎదిగో. సరే, నేను వెళ్తాను. తారా, జాగ్రత్త. రీచ్ అవ్వగానే ఫోన్ చేయి. అబ్బా, ఏంటి ఇదంతా కేరింగే? ఎంతైనా మీ అమ్మగారి పెంపుడు కొడుకును కదా. సార్, మీది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూపా? కాదండి. మేడం మీది? నాది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూపే. ఏమైంది? అర్జెంటుగా బ్లడ్ కావాలి మేడం. ఒక పేషెంట్ సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంది. అవునా? సరే పదండి, నేను ఇస్తాను. రండి మేడం. ఇదిగో. ఏంటిది? నువ్వు బ్లడ్ ఇచ్చావు కదా, ఇది నీకు రిటర్న్ గిఫ్ట్. ఇది నేనిస్తుంది కాదు, హాస్పిటల్ వాళ్ళు నీకు ఇమ్మంటే నేను తీసుకొచ్చాను. డాక్టర్, ఈవిడే బ్లడ్ ఇచ్చారు. ఓ మీరేనా? మీకు హెల్ప్ చేయడం హాబీనా? కాదు, వ్యసనం. ఎవరైనా బాధలో ఉన్నా, భయపడుతున్నా చూస్తూ తట్టుకోలేదు. పరిగెడుతూ వెళ్లి ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. అదేం లేదు డాక్టర్, నా ఎదురుగా ఎవరైనా బాధపడుతూ ఉంటే అది చూసి నాకు బాధేస్తుంది. ఆ బాధలోంచి బయటపడటం కోసం అవతలి వాళ్ళు హ్యాపీగా ఉండటానికి ఏం చేయాలో అది చేస్తాను. వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీ. అవునవును, ఈవిడెప్పుడు. 1 సెకండ్. మీ పేరు? తారా. తారా గారు, మీది చాలా రేర్ బ్లడ్ గ్రూప్. మీ బ్లడ్ గ్రూప్తో చాలా తక్కువ మంది దొరుకుతారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ రిసెప్షన్లో ఇచ్చారనుకోండి, మాకు అవసరమైనప్పుడు మీ హెల్ప్ అడగొచ్చా? నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మేడం. మై ప్లెజర్. డాక్టర్ గారు, ఇప్పుడు అతనికి ఎలా ఉంది? అదే నేను బ్లడ్ ఇచ్చిన అతను. హీఈస్ కూల్ అండి. ఎవరినో చూసి తన చెల్లెలనుకుని చెల్లి చెల్లి అని అరుస్తూ కింద పడిపోయాడంట. టైంకి మీరు బ్లడ్ ఇచ్చి చాలా పెద్ద హెల్ప్ చేశారు. చెల్లి చెల్లి అని పిలిచాడా? పెళ్లి కూతురులా ఉన్నావు తల్లి. డాక్టర్, నేను ఒకసారి అతన్ని చూడొచ్చా? ష్యూర్, బట్ అతన్ని డిస్టర్బ్ చేయకూడదు. అయ్యో, చూసి వెళ్ళిపోతాను. వెళ్ళండి. తారా, తారా, వనజాక్షి గారు ఫోన్ చేశారు. విరాజ్ అమ్మ కావాలని ఆపకుండా ఏడుస్తున్నాడంట. త్వరగా ఇంటికెళ్ళు. సారీ డాక్టర్, నాకు అర్జెంటుగా పనుంది. నేను ఇంటికి వెళ్ళాలి. నేను తర్వాత వచ్చి చూస్తాను. ఓకే మేడం, ఇట్స్ ఓకే. శ్రీకర్, అమ్మా నమస్తే అమ్మా, బాగున్నారా? మీరు? అది నేనమ్మా, ఆశ్రమంలో ఉంటాను. ఒకరోజు మీరు మీ అన్నయ్య గారు చనిపోయారని మా ఆశ్రమానికి వచ్చి ఆశ్రమంలో అందరికీ భోజనం పెట్టారు కదమ్మా.
చేతికి ఏమైందమ్మా? ఇదా ఎవరో కింద పడి దెబ్బలు తగిలి బ్లడ్ పోయిందంట. బ్లడ్ కావాలంటే ఇచ్చాను. అది ఎవరో కాదమ్మా, మా ఆశ్రమంలోని అతనికే. రండి చూదురు గాని. అమ్మా, హా, పదండి. తారా ఇంకా నువ్వు వెళ్ళలేదా? బాబు నీకోసం అక్కడ ఏడుస్తున్నాడంట. అయ్యో సారీ అండి, అర్జెంటుగా వెళ్ళాలి. మళ్ళీ వచ్చి చూస్తాను. వస్తాను శ్రీకర్. సరే. అమ్మా, హలో, చెప్పండి. వాట్? మెటీరియల్ అయిపోయిందా? మొన్నే కదా 5 crores స్టాక్ తెప్పించింది. ఏంటి, 1,50,00,000కే స్టాక్ వచ్చిందా? మరి మీరు నాకు ఇంతవరకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? మీరు లైన్లో ఉండండి, చెక్ చేస్తాను. ఇందులో 5 crores మెటీరియల్ ఆర్డర్ చేసినట్టుంది. $1,50,00,000కి మెటీరియల్ వచ్చిందా? మీరు చెప్పేది నిజమేనా? ఓకే, నేను మాట్లాడతాను. వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్. ఏంటి విశేషాలు? సృజన, ఒకసారి ఫైల్ చూడు. అసలు ఇది డీల్ చేసింది ఎవరు? మోహన్ గారు. హలో డాడ్. ఏంటి మోహన్ ఇది? అంటే బావా, అది మనం 5 కోట్లకి మెటీరియల్ పంపించమని కోట్ చేస్తే వాళ్ళు 1.5 crore మెటీరియల్ పంపించడం ఏంటి? అదే బావా, నాకు అర్థం కావట్లేదు. నాకు విషయం తెలియగానే వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళు నా ఫోన్ ఎత్తటం లేదు బావా. ఫోన్స్ ఎత్తడం లేదా? ఇదొక రీజనా? ఫోన్స్ ఎత్తకపోతే వాళ్ళ ప్లేస్కి వెళ్ళు, వాళ్ళని ఫైండ్ అవుట్ చేయి. ఏదైనా వాళ్ళు బ్యాలెన్స్ మెటీరియల్ అయినా పంపించమను, ఆర్ మన అమౌంట్ అయినా రిటర్న్ చేయమను. అలాగే బావా. బావా, ఒకవేళ వాళ్ళు దొరక్కపోతే? దొరకపోవటం ఏంటి? ఫోన్ ఎత్తటం లేదు, మనుషులు దొరుకుతారా అని. అదేంటి, వాళ్ళు నీకు బాగా తెలిసిన వాళ్ళు అన్నావుగా? అంటే నీ మెప్పు పొందడం కోసం అలా అన్నానే కానీ నిజానికి వాళ్ళు ఎవరో ఎక్కడ ఉంటారో తెలియదు బావా.
కొంచెమైనా బుద్ధుండాలి. వాళ్ళు ఎవరు ఏంటో తెలుసుకోకుండా అంత పెద్ద కాంట్రాక్ట్ వాళ్ళ చేతిలో ఎలా పెడతారు? నువ్వేం చేస్తావో నాకు అనవసరం. వాళ్ళు ఎవరో కనుక్కో, ఆ మెటీరియల్ తెప్పించు, లేదా ఆ బ్యాలెన్స్ అమౌంట్ నువ్వే రిటర్న్ చేయాలి. బావా, తారా, సార్ మోహన్కి 5 days టైం ఇవ్వు. మెటీరియల్ తెప్పిస్తాడు, ఆ డబ్బు వాళ్ళతో కట్టిస్తాడో లేక తనే కడతాడో నాకు అనవసరం. ఫిఫ్త్ డే వచ్చి ఏం జరిగిందో నాకు చెప్పు. ఓకే సార్, అలాగే. అది కాదు బావా. షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఆ, మ్. ఏమండి, ఆ, నిజం చెప్పండి, ఆ 3.5 కోట్లు మీరే కొట్టేశారు కదా? గట్టిగా అరవకే. వాళ్ళు విన్నారంటే కొంప మునుగుతుంది. సరే, అరవను గాని నాకు 1 కోటి ఇవ్వండి. ఏంటి, కోట? ఉమ్, ఓ పంచే, మధురవాడ బస్ స్టాండ్కి వెళ్ళు. ఉమ్, హైదరాబాద్ బస్ ఎక్కు. ఎంజీబీఎస్లో దిగి కాచిగూడకి మధ్యలో ఉంటుంది, వెళ్ళి తెచ్చుకో. అలాగేనండి. వస్తే తింగరదానా, కోటుకి కోటికి తేడా తెలీదు. నువ్వెక్కడ దొరికేవే నాకు? మన పెళ్లి చూపుల్లో అండి. కోటు లేదు, పాతకాలి బూటు లేదు. వెళ్ళెక్కడి నుంచి. నేను వెళ్ళను, మీరు కోటి ఇస్తేనే వెళతాను. ఇవ్వాలంటే ఉండాలి కదే. లేవా? ఏమయ్యాయి? అయిపోయినాయి. ఆ, లేవా? అయిపోయాయా? మొత్తం అయిపోయాయి. ఓ, 3.5 కోట్లు మొత్తం ఖర్చు అయిపోయినాయి. మొత్తం మొత్తం అయిపోయాయా? మ్మ్. మీరెప్పుడు ఇంతే, కోట్లకు కోట్లు కొట్టేస్తారు, నాకు కనీసం ఉలిని కోటు కూడా ఇవ్వరు. 1 కోటి నాకిస్తే బోల్డంత బంగారం కొని దాచేదాన్ని కదా. ఈసారి ఇస్తానులేవే. ఆ, నిజంగా? నిజంగా. ప్రామిస్? నీ ఆశ మీద ఒట్టు. ప్రామిస్? ప్రామిస్. అబ్బా, ఒకటి అవుట్, ఇంకోటి ఇన్ను. చూసావా? విన్నాను కూడా. అది పరిస్థితి. ఆదుకోవా? మొత్తం కట్టే. ఏంటి, 3.5 కోట్ల? ఎక్కడి నుంచి తాను? ఏమైనా అవి అయిపోయినాయి. ఏం చేసావు? అంటే ఎవడో సెలబ్రిటీ బెట్టింగ్ యాప్లో పెడితే డబుల్ ట్రిపుల్ అవుతాయని చెప్పాడు, నమ్మాను. పోయినాయి. అలాంటివి నమ్మొద్దని పోలీసులు ఎంత మొత్తుకున్నా మీరు వినరే. అనుభవిస్తే గాని అద్వైతం అర్థం కాదు. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? నువ్వు ప్లాన్ చెప్తే నేను ప్రొసీడ్ అయిపోతా. 3 కోట్లు కట్టే. అది ఇందాకే చెప్పావు కదా. మళ్ళీ అదే చెప్తున్నాను, కట్టే. ఉంటే కదా కట్టడానికి. నువ్వు ఎక్కడి నుంచే తెస్తావో, ఎలా తెస్తావో, దానికోసం ఎన్ని తిప్పలు పడతావో నాకు అనవసరం. కానీ ప్రతి రూపాయి కట్టే. ఏంటి నువ్వు అనేది? డబ్బులు కట్టడానికి? నువ్వు చెట్టుకున్న కాయని తెంపుకుని కడుపు నింపుకున్నాను అని అంటున్నావు. కొట్టేసిన కాయ తిన్నవాణ్ణి దొంగ అనే అంటారు. నేను చెట్టుకున్న కాయని చూడట్లా, చెట్టునే చూస్తున్నాను. చెట్టు మన సొంతమైతే దాని మీదున్న కాయలన్నిటికీ మనమే యజమానులం. తిన్నంత తినొచ్చు, కడుపు నిండినా వెగట పుట్టినా ఆ కాయలు నమ్మి ఆస్తులు కూడా పెట్టుకోవచ్చు.
ఇప్పుడు ఆ కాయకి కక్కుర్తుపడి దొంగగా ముద్ర పడితే చెట్టు దగ్గరికి కాదు కదా, కనీసం ఆ చెట్టు కనుచూపు మేరలో కూడా మనం కనపడం. నువ్వు 3.5 కోట్ల గురించి ఆలోచిస్తున్నావు, నేను 3,000 కోట్ల గురించి ఆలోచిస్తున్నాను. లేట్ చేయకుండా ఆ 3.5 కోట్లు కట్టే. వసుధకి మోహన్కి మధ్య మాటలేముంటాయి? వసుధ హౌస్ మేనేజర్, మోహన్ సృజన మావయ్య. వాళ్ళిద్దరూ పర్సనల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే వసుధ ఇంకా మారలేదా? ఈ 3.5 కోట్ల మిస్లీడింగ్ లో వసుధ పాత్ర కూడా ఉందా? ఒకవేళ వసుధ పాత వసుధలాగే ఉంటే తన ఇంట్లో ఉండడం ఎవరికీ మంచిది కాదు. తనే ప్లాన్ చేస్తుంది. ఇప్పటికేమైనా ప్లాన్ చేసిందా? ఎలా తెలుసుకోవాలి? గోపి ఉన్నాడుగా, ఒకసారి అడిగి చూద్దాం. గోపి, నీతో పర్సనల్గా మాట్లాడాలి, ఒకసారి లోపలికి రా. ఏంటి మేడం, మళ్ళీ ఏం ప్లాన్ చేయలేదు కదా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అయ్యో వద్దు మేడం, మీరంటేనే నాకు భయం. ఇలా అందులోనూ ముఖ్యం అన్నారంటే ఇంకా భయం. అబ్బా గోపి, ఏం భయపడాల్సిన అవసరం లేదు, రా, నా మాట విని రా. మేడం మేడం విషయం ఏంటో చెప్పండి. గోపి, నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. అడగండి. వసుధ ఉంది కదా? అమ్మయ్యా, నా గురించి కాదా? అయితే అడగండి. వసుదా అక్క? ఆవిడ ఇంట్లో ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అందరిలానే ఉంటుంది. అబ్బా అది కాదు గోపి, ఆవిడ ఇంట్లో ఎవరినైనా ఇబ్బంది పెట్టడం గాని, ఏవైనా తప్పులు చేయడం గాని. అయ్యో, మీరు భలేవారండి. ఆవిడ చాలా మంచిది. ఇంట్లో వాళ్ళందరినీ చాలా బాగా చూసుకుంటుందండి. నన్నైతే సొంత తమ్ముళ్ళ చూసుకుంటుంది. మొన్నటికి మొన్న నా కోసం రవ్వ లడ్డూలు చేసిందండి. మీరు నమ్మరు గాని, జీడిపప్పుని నెయ్యిలో వేయించిందో అమృతంలో వేయించిందో తెలియదు గాని తింటుంటే ఆహాహాహా, ఇప్పటికీ ఆ రుచి నోటి నుంచి, ఆ వాసన ముక్కు నుంచి, ఆ ప్రేమ మెదడు నుంచి అసలు పోవట్లేదండి. ఏంటి, నీ మెదడు నుంచా? గతం మర్చిపోయిన నీ మెదడు నుంచా? మరదే, అందుకే నేను మీతో మాట్లాడను. ఏ గోపి, గోపి చెప్పిన దాన్ని బట్టి చూస్తే నోనో, వసుధాని తక్కువ అంచనా వేయకూడదు. తనని ఒక గంట కనిపెడుతూనే ఉంటాను. ఆదిత్య మౌర్య కుటుంబం అంతా ఇదే గెస్ట్ హౌస్కి హాలిడే ట్రిప్కి వస్తున్నారు. వాళ్లతో ఉన్న ఇది తిరిగి వెళ్ళకూడదు.